హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా నా తరపు నుంచి కోరుకుంటూ నేనైతే జ్యోతి. ఇక్కడైతే మామూలుగా నార్మల్ నైటీని ట్రెండీగా మార్చేద్దాం. ఒకసారి అయితే చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఆల్ అనే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు అనేది నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. నన్నైతే సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక్కడైతే మామూలుగా నార్మల్ నైటీ అండి. ఇదైతే 200 పడింది నాకు. దీన్ని తీసుకొని వాళ్ళు మిషన్ మీద ఆల్రెడీ ఒక స్టిచ్ వేసి ఉంటుంది కదా, ఆ కుట్టు అనేది మనం తీసేస్తున్నాం. ఇక్కడ ఇలా నీట్గా తీసేసుకుంటున్నాను. ఇక్కడ మొత్తం దారం ఇలా తీసేసుకొని ఓపెన్ చేసేసుకోవాలి హ్యాండ్ అనేది. ఇంట్లో మిషన్ ఉంది కదా, ఏదైనా సరే కొంచెం ట్రెండీగా వేసుకోవచ్చు. మన చేతుల్లోనే ఉంటుంది ఏదైనా సరే. ఇక్కడైతే ఇలా ఉంది కదా, దీన్ని హ్యాండ్ లూజ్ అయితే చెక్ చేసుకున్నాను. ముందు ఈ పీస్ అయితే చూసేయండి. ఇదైతే నాకు నైటీ లెంత్ ఎక్కువ ఉందన్నమాట, బాగా పొడవు ఉంది. దాన్ని అయితే కొంచెం కట్ చేశాను. ఆ కట్ చేసిన పీస్తో ఇక్కడ మోడల్ అయితే పెడదాం. ఇలా కట్ చేసేసుకున్నాను. నేనైతే 2 ఇంచెస్ ఉంటుంది, ఇది 2 ఇంచెస్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ అయితే ఒకసారి చెక్ చేసేసుకొని నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. మార్కింగ్ చేసేసుకొని కొంచెం ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఈ కుచ్చు అనేది పెట్టుకుందాం. ఈ క్లాత్ని పెట్టుకునే ముందు రెండు కూడా ఒరిజినల్ సైడ్కి ఉండాలండి. రైట్ సైడ్న ఒరిజినల్ అంటారు కదా, రైట్ సైడ్న ఇలా పెట్టుకోవాలి. మనకి క్లాత్ తీసుకుంటున్నాం కదా, ఆ క్లాత్ కూడా మనకి ఎదురుగా ఒరిజినల్ సైడ్కే ఉండాలి. ఒరిజినల్ సైడ్స్ రెండు ఎదురెదురుగా ఉండాలి. ఇలా పెట్టేసుకొని మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇక్కడ చిన్న చిన్నగా కుచ్చులు పెట్టేసుకుందాం. ఇక్కడ చిన్నగా ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ అలాగా కుచ్చు పెట్టేసుకుందాం. 1/2 ఇంచ్ వెడల్పుతో పెట్టేసుకుందాం కుచ్చులు అనేది. ఇలా నీట్గా సర్దుకుంటూ ఒక్కొక్కటి ఫిల్ట్ అనేది ఇలాగా పెట్టేసుకుందాం. ఇలా మామూలుగా బ్లౌజ్ హ్యాండ్సే కదండి, నైటీస్ కూడా డ్రెస్సెస్కి నైటీస్కి దేనికైనా సరే మనం పెట్టుకోవచ్చు. నైట్ వేసుకునే నైటీలకి ఎందుకులే మోడల్ అనుకోవద్దు. ఇదైతే నాకు వేస్ట్గా అయిపోతుంది క్లాత్ అనేది. నేను కొంచెం ఆలోచించి ఇలా అయితే వేస్తున్నాను. మీకు నచ్చితే ట్రై చేయండి. ఇక్కడైతే నేను ఫిల్ట్ ఒక్కొక్కటి పెడుతున్నానండి. వేస్ట్గా పడేయటం ఎందుకని నేను ఇలాగా పెట్టుకుంటున్నాను అన్నమాట. మీకు నచ్చితేనే ట్రై చేయండి. ఒకసారి అయితే వేసిన తర్వాత చూడండి, మీకు నచ్చితేనే వేసుకోండి. ఇలా నేను కనిపించట్లేదని వీడియో అటు ఇటు కూడా పెట్టి చూపిస్తున్నానండి. అంటే ట్రైపాడ్ తీసుకున్నా కదా, అది ఎటు సెట్ అవుతుందా అని అటు కొంచెం ఇటు కొంచెం అయితే చూపిస్తున్నాను. మొత్తానికి కుచ్చులు అయితే ఇలా వచ్చాయన్నమాట. ఇక్కడ ఖర్చు మీదకి ఇలాగా మడుచుకొని ఒక ఫిల్స్ మీద ఒక స్టిచ్ అనేది వేస్తే మనకి ఎత్తిపట్టినట్టు లేకోకుండా ఉంటుంది. దానికోసం ఇట్లా నేను రాంగ్ సైడ్ తీసుకున్నాను, ఉల్టా తిప్పేసుకున్నాను అనమాట. ఈ ఖర్చు మీద పైకి ఖర్చు పెట్టేసుకొని ఖర్చు అనేది మనకి హ్యాండ్కి వెళ్ళి పెట్టేసుకొని పై వైపుకి ఆ ఖర్చు మీద ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇట్లా నీట్గా వేసేసుకోవాలి. పై వైపునైతే మీకు కనిపించదని నేను అడుగు వైపు చూపిస్తున్నాను అనమాట. పై వైపు కూడా ఇలా వేసుకోవచ్చు. ఇందులో కలిసిపోయే థ్రెడ్డే కాబట్టి నాకు మీకు చూపించడానికి కనపడట్లేదు. ఇక్కడ హ్యాండ్ లూజ్ అయితే చెక్ చేసేసుకుని నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న హ్యాండ్ ఉంది కదా, ఆ హ్యాండ్ లూజ్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుని ఇక్కడ హ్యాండ్ అనేది లూజు ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి నైటీ అనేది క్రాస్గా వేయకూడదండి. స్టిచ్ అనేది మనకి చేతితో మనం చేయలేకపోతే నైటీ కూడా లేస్తుంది అనమాట హ్యాండ్. అలా కాకుండా ఇలా కొంచెం స్ట్రైట్గా వేసుకొని అప్పుడు కొంచెం రౌండ్ తిప్పేసుకోవాలి. ఒకసారి చెక్ చేసేయండి. ఇక్కడ నేను ముందు రఫ్ ఇచ్చేసుకొని ఇక్కడ ఇలాగా కుడుతున్నాను. ఒకసారి చూడండి,
ఇక్కడ కొంచెం రఫ్ ఇచ్చేసుకున్నాను, ఎందుకంటే ఇందాక విప్పేసిన స్టిచ్ ఉంది కదా, అక్కడ కుట్టు అనేది విప్పేసాం కదా, దానికి కొంచెం కలిపేశాను. మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్తున్నాను. ఇది రెండో స్టిచ్ అనమాట, రెండో కుట్టు. ఇలాగా ఇక్కడికి మన డ్రెస్ లాగా కొంచెం షేప్ ఇచ్చుకోవాలన్నమాట, అప్పుడు ఫిట్నెస్ బాగుంటుంది. మరి లూజ్గా చూడటానికి బాగుండదు. అలా లేకుండా ఇట్లా మనం హ్యాండ్ దగ్గర నుంచి కొంచెం స్ట్రైట్గా తీసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ లూజ్ దగ్గర నుంచి కొంచెం రౌండ్ తిప్పేసుకోవాలి. మనకి చెస్ట్ దగ్గర కూడా కొంచెం ఇట్లా రౌండ్గా మన డ్రెస్కి ఏ విధంగా వేస్తామో అలాగా షేప్. ఇక్కడైతే నైటీ మొత్తం కూడా ఎక్కడెక్కడ స్టిచ్ ఉన్నాయో మొత్తం కూడా డబుల్ స్టిచ్ అయితే వేసేసాను నేను, అంటే మొత్తం డబుల్ కుట్టేసుకున్నాను అనమాట. మొత్తానికి ఫినిషింగ్ అయితే ఇలా వచ్చిందండి, నాకైతే చాలా నచ్చింది. మనం బయట కొన్నది కూడా ఇలా కుట్టుకోవచ్చు మనం, వేస్ట్గా పడేయకుండా క్లాత్ అనేది. మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి, అలాగే ఒకసారి ట్రై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను మీరు ఇచ్చే కామెంట్. ఇక్కడైతే రెండు చేతులు కూడా చాలా బాగున్నాయి, ఫినిషింగ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. వీడియో నచ్చితే కనుక మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది, సేమ్ డ్రెస్ లాగే ఉంది మామూలు చూస్తానికి. ఈ పైన మనం కుట్టుకుంటే కనుక డ్రెస్ లాగా ఉంటుంది, మనం బయట కొనుక్కొచ్చింది కాబట్టి ఇది పైన నైటీ లాగా కనిపిస్తుంది అనమాట. హ్యాండ్స్ మనం ఇలా ఉండి కొంచెం మోడల్ది కొనాలంటే ఇంకా 250 300 అలా ఉంటుంది. మనం ఇంట్లోనే తక్కువ రేటు కొనుక్కొని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేస్తే తెలుస్తుంది. చిన్నగా అయినా పెట్టుకోవచ్చు మనం, ఈ కుచ్చు అనేది మనం చిన్నగా కావాలంటే చిన్నగా కూడా పెట్టుకోవచ్చు, కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా కూడా పెట్టుకోవచ్చు, మనం క్లాత్ని బట్టి పెట్టుకోవచ్చు. నాకైతే ఉన్న క్లాత్కి ఇలా వచ్చిందనమాట, చాలా బాగా నచ్చింది. మనకి ఎల్బో హ్యాండ్స్ లాగా ఉన్నాయన్నమాట. ఆగండి ఫ్రెండ్స్, వీడియో చూసి వెళ్ళిపోతున్నారా? వీడియో చూసి వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.